హాయ్ అండి. ఇప్పుడు ఏమండి ఏం చేస్తున్నావు? మా ఆయన ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ముందు టైం ఎంత చూపిస్తాను, తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చూపిస్తాను. కనబడుతుందా? 10:30 అయింది. వారు ఏం చేస్తున్నారు అండి? హాయ్ చెప్పు. చాలా రోజులు అయింది హాయ్ చెప్పు అంటున్నా. హాయ్ అండి. చూడండి ఏం చేస్తున్నారు. స్కూల్ బుక్స్ అంటే ఫస్ట్ కొంచెం ఇలా పెట్టేశారు. అంటే ఫస్ట్ ఎలా పెట్టావు చూపించు. ఫస్ట్ ఒకటి తీసి చూపించు. ముందు ఇలా సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత అన్నం తిని సరిపోలేదు. మా పెద్ద అమ్మాయి వరకే సరిపోయింది. ఎన్ని తెచ్చావంటే అవి అది ఒకటి చూపించు. అది అరవద్దు దాగండి. ఎన్ని తెచ్చావు? 4 తెచ్చా. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? ఇవన్నీ పెద్దదానిదేనా బుక్స్ అన్ని? పెద్దదానికి అయిపోయిందా 3? చిన్నదానికి 2 పట్టిద్దంటావా? ప్రస్తుతానికి అవ్వాలి. ఏ చేసినాడు నొప్పి వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ నేనేనండి ఇప్పుడు దాకా వేసాను. అండి ఏంది అట్లా చూసి ఒకసారి ఇట్లా లుక్ ఇచ్చి ఒకసారి ఇచ్చుడు. ఏంది అలా చూసి ఒకసారి వీడియో పెడతా, ఏమైనా వస్తే చేసి చూపించు. అంటే బుక్స్ ఇలా పెట్టడం రాదంటావా? ఇవన్నీ నేను అనేది ఇవన్నీ వేసానని కాదండి, ఇవన్నీ సెట్ చేసింది నేనే అని చెప్పాను తప్ప. సెట్ కదా నేనే ఇవన్నీ సెట్ చేశానండి. పిల్లలకి స్నానాలు చేయించి అన్నం కూర వండి వాళ్ళకి పెట్టి ఇప్పుడు మేము తిని ఈ టైం నేనే వేసాను అన్నీ. అరవద్దు కూర్చోండి. మా అమ్మాయి వాళ్ళు పడుకుంటారేమో ప్రశాంతంగా వేద్దాం అనుకుంటే అమ్మో వీళ్ళతో అరుచుకుంటే అసలు ఏ పని చేయలేము. అసలు టైం ఎంత అయ్యింది? ఇంకెన్ని రోజులేండి, 2-3 డేస్ అయిపోతే ఇంకా వెళ్ళిపోతారు స్కూల్కి. చక్కగా పడుకోండి. 10:30 అయ్యిందని చెప్తే బోర్ కొడుతుందా? ఏమండి బోర్ కొడుతుందంట. సరే రేపు పంపించేస్తాలే. నాకు హాయిగా ఉంటుంది తల్లి. మీ టార్చర్ ఇన్ని రోజులు పడ్డానంటే గ్రేట్. నేను సరేలే అన్నం తినేసాము, కూర్చొని ఉన్నాము. కింద పెట్టు. నేను కట్ చేయనా? స్టాండ్ ఉంటే బాగుండేది తల్లి. ఫ్రిడ్జ్ మీద స్టాండ్ ఉంది చిన్నదా, తీసుకొనిరా. ఫోన్ పెట్టేద్దాం. మా వారికి కొంచెం హెల్ప్ అంటే చేస్తా పాము. అంటే ఒక్కడే చేస్తున్నాడని కదా, నేను చేయట్లేదని బాధపడుతున్నాడు. అందుకే చేస్తాను. రాదేంది? మేము వేసుకోలేదా అట్లా చిన్నప్పుడు? మేము అప్పుడు న్యూస్ పేపర్స్ వేసుకునేవాళ్ళం. అప్పుడు కాలం మనుషులు అంటే సబ్స్క్రైబర్స్ అందరు అండి, ప్రతి ఒక్కరు చిన్నప్పుడు గురించి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు అప్పటి కాలం మనిషివా, మీరు అలా వేసుకున్నారంట అంటే నీదే. నువ్వు అప్పుడు ఇలాగే అట్లా వేసుకునేవాడువా చెప్పు. అబ్బా బ్యాగ్ కూడా లేదు, చేతితో పట్టుకుని వెళ్ళేవాడు అని చెప్పాడు. మళ్ళీ చూడు ఏం చెప్తున్నాడు. స్కూల్కి మరి చిన్నదాని బుక్స్ చూపి ఒకసారి. నాకు బాగా గుర్తు ఏంటంటే చిన్నప్పుడు అదే సినిమాల్లో ఏమండి కవితలు రాయడానికి వీధమ్మట వెళ్తారు, ఇట్లా సంచి తగిలించుకొని బ్రహ్మానందం ఈగలు పడతాడు చూడ సినిమాలో. ఈగలు పడతాడు. అలా నేను ఎప్పుడు అనుకున్నా, ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో ఆ సంచి వేసుకున్నా. ఏంటిది? మా అమ్మాయి పెద్ద అమ్మాయిది పుట్టినరోజు వ్లాగ్ పెట్టాను చూసారా? అందరూ ఎలా ఉంది? బాగా చేసుకున్నాం బర్త్డే కదండి కదా. అదే పొద్దు నుంచి సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేసాము, తిరిగాము. పిల్లలకి ఏమేమి ఇష్టం అదంతా తిప్పాము. బీచ్ కానీ రెస్టారెంట్ కానీ మళ్ళీ వేరే దగ్గర
అదేదో ఎక్కడికండి వెళ్ళింది మనం అక్కడికి, పేరు గుర్తులేదు, క్రాఫ్ట్ బజార్గా అక్కడికని. అంత బాగా తిరిగాం, ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయిపోయింది. ఇంకా వీళ్ళు పుట్టినరోజులు గోలే లేదండి, హాయిగా ఉంటాం మళ్ళీ మార్చి దాకా శాంతంగా ఉంటాను. ఇంటి వ్లాగ్స్ కూడా ఏం దీంట్లో ఇంటిది కట్టేది వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు కదండి. కానీ నువ్వు తీస్తున్నావు ఫోన్లో, మరి మొత్తం ఒక వీడియో సినిమా లాగా పెడతా పెద్దది. ఇల్లు స్టార్ట్ చేసిన చాలా వరకు అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఏం పని జరుగుతుంది? ప్లాస్టింగ్ అయిపోయింది, ప్లాస్టింగ్ జరుగుతుంది కదా. డాబా పైన చుట్టూ కట్టేశారా? చూపిస్తానంటే నేను వెళ్ళట్లేదు ఎక్కువ, పిల్లలు హాలిడేస్ కదండి, ఇంకా నేను వెళ్ళట్లేదు అక్కడికి, ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్తే అట్లా వెళ్ళేదాన్ని, దగ్గరే కానీ ఏదైనా పని ఉంటే ఈయన వెళ్ళి చూసేసి వస్తున్నారు. ఈ అట్లన్నీ వేసేసరికి చాలా టైం పట్టిద్ది, మొత్తం నా చేతే చేపిస్తారు మా ఆయన. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశానని ఆయన చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. యాక్టింగ్ సరే అట్టనే చెప్పుకో. సరేలే, మా ఆయన యాక్టింగ్ చేస్తున్నాడా, నిజంగా ఇలా చేశాడా, ఎవరన్నా మాత్రం కామెంట్ చేయాలంటే చేయండి. ఆయన యాక్టింగ్ చేశాడా, రియల్గా ఆయనే వేసాడా, లేకపోతే నేను వేసానా, కామెంట్లో చెప్పండి ఎవరన్నా. అవి ఎన్ని వచ్చినాయి చూసి దాన్ని బట్టి అప్పుడు నువ్వు ఒప్పుకోవాలండి. వాళ్ళ మాటే నమ్మాలి కదా, వాళ్ళ మాటే నమ్మాలి కదా. ఎంతమంది అనుకుంటున్నారో చూడాలిగా. కానీ ఎన్నో వ్లాగ్స్ తీద్దాం అనుకున్నామండి, ఛాలెంజ్ కానీ, నేను మా వారు ఫుడ్ ఛాలెంజ్ కానీ అలా ఎన్నో తీద్దాం అనుకున్నా. ఏందో ఎక్కువ రీచ్ అవ్వపోయేసరికి ఇంట్రెస్ట్ అనేది అసలు అనిపించట్లేదు, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీళ్ళు పడుకోకపోతే మనం ఒక్క వీడియో కాదు కదా ఏం చేయలేము, అసలు చేయలేం. అలాగా అన్నమాట. వేస్తున్నారు అన్నిటికీ. కట్ చేయనా? అంటే కామెంట్ ఎవరైనా చేశారనుకో, అక్కడ మనకి ఓట్లు పడతాయి కదా ఎవరు గెలిచాము, అప్పుడు దాన్ని అప్పుడు ఒప్పుకుంటావా? మరి ఒప్పుకుంటావా? ఒక్క కామెంట్ పెట్టినా ఒప్పుకుంటావుగా? నువ్వు యాక్టింగ్ చేసావని చెప్పేసి, రియల్గా నేను వేసానని చెప్పి ఎవరైనా ఒక్క కామెంట్ వచ్చినా ఒప్పుకుంటావా? సరే, దాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఓడిపోయినట్టు కదా, అప్పుడు ఏమి ఇస్తావు చెప్పు? అవసరం లేదు, కామెంట్ పెడితే బెటర్, కానీ ఒకసారి వీడియోలో ఎట్లా చేయాలో చేసి చూపించాలి. నాకు అదంతా అనవసరం, కామెంట్ చెప్తే అప్పుడు దాన్ని బట్టి ఎంతమంది చేస్తారు. నువ్వు చేయకుండా నువ్వు చేసావని ఎట్లా? వీళ్ళిద్దరూ అసలు పడుకోవచ్చు కదా. సరే, నేను చెయ్యట్లేదని చెప్తున్నాను, నేను చేయకుండానే ఆయన చేస్తున్నాడా? నాతో చెప్పకుండా చేస్తే అప్పుడు గ్రేట్. నాకేదో ఒక పని చెప్పి నేనే చేశాను అని అంటాడు, మళ్ళీ నువ్వు చేయలేదు అంటున్నాడు. మళ్ళీ చూడండి, ఎందుకు అంత నవ్వు వచ్చింది? సరే అరవద్దు, ఆగు. ఎక్కువ తల్లి పైకి ఏం కాదు. చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటో అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదని. అందుకే వీడియోస్ మీద ఏమంత ఇంట్రెస్ట్ అని కూడా అనిపించట్టుగా సరిగా తీయట్లేదు. మీరు బాగా చూసి లైక్ చేస్తూ ఉంటే ఇంకా మాకు మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ వాళ్ళు కానీ ఏదైనా చిన్న చేసిన వాళ్ళకి మాత్రం బాగా వెళ్ళిపోయిందండి. నేను వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు అదే అనుకుంటా, ఏంటి వీళ్ళు చిన్న బ్లాగ్ చేసినా ఇంతమంది ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అంతేనా? నాకు కూడా కొంచెం అలాగా ఎంకరేజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇదే కష్టం ఉందండి. అదే పనితనం. ఇప్పుడే అన్నం తిన్నాను, బాగా నిద్ర వస్తుంది, చల్లగా వేసేసిన హాయి 11 అవుతుంది నిద్ర వస్తుందండి అంటుంటే ఇప్పుడు పెట్టారు. నైట్ టైం మార్నింగ్ చేసుకున్న వాళ్ళంగా
రిజోర్ట్లో ఉంది. బ్లేడ్ తీసుకురా చెప్తా, అది ఇంకా స్పీడ్ ఎందుకు కావాలి చూడు, దాని మీద ఒక బ్లేడ్ తీసుకురానా. నాకు తెలియదు మమ్మల్ని అత్తతో ఎందుకు కవర్ది 2 ఉన్నాయి, ఒకటి తీసి తీసుకురాపో. తీసుకొస్తుంది ఉండు, నేను లేవద్దా, రావట్లేదు ఇలా. సరే తెస్తుంది. చూస్తున్నావా? ఓ తీసి ఇటు కాదు, కవర్ది వస్తుంది. ఏం చేస్తున్నా? ఏంటి రావట్లేదే. ఎక్సర్సైజ్ చేస్తుంది గంట సేపు నుంచి. ఓయమ్మ పేగడం రాలా, తెగట్లేదు. కోటలు దాటిపోతాయి. మరి నువ్వు బ్లేడ్ ఎందుకు తెప్పిస్తున్నావండి? కత్తి సరిగ్గా రావట్లేదనే కదా. చూడండి అసలు తీసి ఎవరేమన్నారు నిన్ను, తెగిద్ది కదా. కట్టనే వేసి కలిపోతుంది, కట్టనే. ఉండండి నేసి, మాది ఇదైతే పని అందుకే వీళ్ళు ఉన్నప్పుడు చేయకూడదండి అలాగా అంట. ఇదివరకు ఒక్క పెన్సిల్తో అయిపోయేది, లేదా 2 నోట్బుక్లు కొంటే అయిపోయేది. పెన్సిల్ కట్ల పెన్సిల్ కావాలా. పెన్సిల్ ఎరేసే దగ్గర మా అమ్మాయికి మా ఆయనకి భలే గొడవ పడుతుంది. మధ్యలో నేను బలండి వీళ్ళకి, ఈయన నన్నే తిడతాడు. చేసేం లాభం, కింద ఎద్దు అన్న గుచ్చుకుంటుంది. ఈయన వచ్చి నన్ను తిడతాడు, వాళ్ళు వచ్చి మమ్మీ మమ్మీ అని అడుగుతారు. వీళ్ళందరూ కలిసి నన్ను ఆట ఆడుకుంటారు. కింద ఎద్దు అన్న, అందుకే ఏదైనా ఒకటి దాని మీద పెడతాను. తీసుకో, కత్తితోనే బాగా వస్తాను అనుకుంటున్నా, రాదండి. సింపుల్గా వచ్చేది డాడీ ఫస్ట్ మమ్మీ చూడలేక ఇది టెక్స్ట్ బుక్ లా ఉందా? ఇలా అయితే తొందరగా అయిపోయింది. చెప్పానా నేను, ఏదో సలహా ఇస్తే గబగబా అయిపోతుంది అంతే. ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడండి, చాలా దారుణం అసలు. అస్సలు ఒప్పుకోడు. ఆ టెక్స్ట్ బుక్స్ అందరు బుక్స్ అట్లా అయిపోయినాయండి, అందరిది స్కూల్ పనులన్నీ అయిపోయినాయా? ఇంకా ఏమన్నా పెండింగ్ ఉందా బుక్స్? అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కానీ మేమే కొంచెం 2 days ఆపాం బుక్స్. కానీ అంత కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అందుకే ఆపేసాను. మండే తీసి హాలిడేనే కదా, ట్యూస్డే వెళ్ళకూడదు స్టార్టింగ్, వెన్స్డే నుంచి పంపిస్తాను. ఎవరెవరిది ఎక్కడ దాకా వచ్చినాయి బుక్స్ పనులు కానీ స్కూల్ పనులు కానీ అవన్నీ మ్యాక్సిమం అందరిది అయిపోయి ఉంటుంది చాలా వరకు. స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు అందరూ, మేమే లేట్. బుక్స్ తేవడం ఎప్పుడో తెచ్చాం మేము. ఆయనకి డ్యూటీ ఉండడం వల్ల వెళ్ళి మళ్ళీ అన్నీ కొనుక్కొచ్చారు, రిబ్బన్స్ బాక్స్ అవన్నీ. నా చిన్న పనుండి చీరాలు వెళ్తే ఇంకా నేను ఎందుకు లేదని చెప్తే ఇంకా ఆయనే తీసుకొచ్చేసారు. మా పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఉంది కానీ పెద్ద అమ్మాయి షూ పాడైపోయింది. అమ్మాయి షూ, వైట్ షూ, బ్లాక్ షూ కానీ, రిబ్బన్స్ కానీ, క్యారీలు కానీ అన్నీ అయిపోయినాయి. స్టేషనరీ దగ్గర వీళ్ళకి కొన్నాను, కొన్ని ఐటమ్స్ కొన్నానండి. ఏం చూడడానికి కొన్నిలాగా ఉంటాయి, చాలా ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. ఇద్దరు చూపిస్తాను ఏమేమి కొనుక్కున్నారు. అన్నీ స్కూల్కి యూజ్ అయ్యేది. ఫస్ట్లోనే మొత్తం అన్నీ తీసుకున్నారు. ఫుల్ వీడియోలో పెడతాను, అది షార్ట్లో కూడా పెడతాను చూడండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళకుండా ఉంటే అంత అయ్యేది కాదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడం వల్ల అక్కడికి ఒక మ్యాజిక్ స్కేల్ కొనుక్కున్నాను కదా.
నేను బొక్కలు పెట్టుకుంటా. వేసినప్పుడు కొన్ని మధ్యలో ఒకసారి చూపిస్తాను. సగం బుక్స్ అయిపోయాక మళ్ళీ వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది. అయిపోయిందండి, ఇదిగో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కట్ చేసి ఇచ్చాను. ఇది మొత్తం కట్ చేసి ఇచ్చాను. అదిగో పిన్స్ పడుతున్నారు. నా పని అయిపోయింది. వచ్చి కదా మనకు నా పని అయిపోయింది. నీ పని అయిపోయింది. చూడండి మేమేం తెచ్చుకున్నామో అని చూపిస్తా. చేసేది వాళ్ళే ఈ సంచి కూడా ఇచ్చారు మాట. ఇవన్నీ దాంట్లో నుంచి తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు చూపిస్తాను. ఇదిగోండి వీళ్ళు తీసుకున్నారు. అది కాదు ఉండండి, ఎవరిదైతే ఏమైంది ఆగండి. స్టిక్కర్స్ ఎన్ని తీసుకున్నారు? చాలా తీసుకున్నారు. ఏమంటే ఏంది ఎన్ని స్టిక్కర్స్ తీసుకున్నా? ఇది కూడా సరిపోవా? చాలా స్టిక్కర్స్ తీసుకున్నారు. ఇవి బుక్స్ మీద కవర్స్ ఎన్నో 4 or 5 తీసుకున్నారు. 1.5 మిగిలింది. మా అమ్మాయికి సరిపోదు, చిన్న అమ్మాయికి. స్కేల్స్ అంట, ఈ అమ్మాయికి పెన్స్, ఎరేజర్, షార్ప్నర్లు, ఇంకా స్కేల్స్, పెన్సిల్ ఇంకా తక్కువ తీసుకున్నాం. ఇంకా చాలా పట్టిద్ది. ప్రస్తుతానికి మాత్రం ఇలా తీసుకున్నాము. ఇవన్నీ వేస్ట్ అనండి. తీసుకున్న ఒక 5 days అలా ఉంచుకుంటారు అంతే. తర్వాత నుంచి ఏది ఉండదు. ఒక్క పెన్సిల్ ఉండదు, ఒక్క ఎరేజర్ ఉండదు, ఏమి ఉండదు. అన్నీ ఏది జామింట్రీ కూడా ఉండదు. అందుకే పిల్లలకి ఎప్పుడైనా ఎక్కువ రేటు పెట్టి ఏది తీయకూడదు. అదేంటి పిల్లలు ఎక్కువగా పెట్టుకోరు. శాశ్వతంగా అసలు ఉంచుకున్నామే అంటే ఏది ఉండదు. కనీసం 10 days కూడా ఉంచుకోరు. అందుకే పిల్లలకి ఎప్పుడు ఏది ఎక్కువ రేటు పెట్టి తీయకూడదు. ఇదిగోండి ఇలా పెద్దది అవుతుంది స్కేల్. ఒకసారి నేను అది ఇరక్కొట్టేస్తాను. వేస్తున్నారు. కట్ చేసి ఇచ్చాను. పెన్స్ కొడుతున్నాను. టైం అది 11 అయ్యింది. 11 అయ్యింది. రఫ్ నోట్స్లు కూడా కొనేసారు ఇద్దరు. ఒక్క అమ్మాయికి అవసరం అయింది రఫ్, కానీ పెద్ద అమ్మాయి ఏది కొంటే చిన్న అమ్మాయికి అది కావాలి. స్కేల్ కూడా అది కొంటే ఆ స్కేల్, ఈ స్కేల్ కొంటే ఈ స్కేల్ మొత్తం తీసేస్తున్నాడు డాడీ. ఇవన్నీ కనీసం 10 days కూడా రాదు కదండి ఇవన్నీ. కానీ ప్యాడ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, మోడల్ బాగున్నాయి ఇవన్నీ. ఇదిగో ఇలా ఉంటది కదా, దీన్ని మంచి స్టిక్కర్స్ వేస్తున్నా బుక్స్. రెండు క్లారిటీ తక్కువలాగా ఉంది, లైట్గా ఉంది ఫోన్. అవునా? పక్కకేస్తున్నావా? ఏమండి చూడు, ఇంతేనా? ఇదిగో ఇక్కడైనా నోట్స్ కి మధ్యలో వేసేసిన పర్లా. టెక్స్ట్ బుక్లకి ఈ పేరు గ్రేడ్ కనబడుతున్నట్టు ఇక్కడ ఈ పేరు సరే. నోట్ బుక్లకి ఒక్క వేసావో ఏ కాదండి, ఇది తప్పు అయితే వేరేదాన్ని కరెక్ట్గా వేస్తాను. మరి అలా చెప్పచ్చు కదా, వేసావుగా వేసేయలే అంట. చూసారండి ఎట్లా కొడుతున్నాడు. ఏమంటే ఇది దాంట్లో వేస్తావా? బ్యాటరీ వేసి దాంట్లో వేస్తావా? బయట పెట్టినా పాప మా చిన్నమ్మాయికి ఏం సరిపోలేదు. చిన్నమ్మాయికి అయ్యో జెస్సీ నీకు లేదంటే ఇంకా యూనికార్న్ స్మాల్ నెసి అయినా మొన్నగా నాకు పాడి ఉన్న నెసి ఒక్కటే ఇలా వస్తే పర్లేదండి. అది అలా వచ్చింది కాబట్టి వేయలేకపోయాం. ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడే స్టిక్కర్, ఇది వేరే బుక్ లాగా వచ్చింది.
వచ్చిన చోట అక్కడ వీటికేమో కొంచెం ఇలా వచ్చింది, సరే కొంచెం మొత్తం ఇలా వచ్చింది, పైన వేసాను. దీనికి బాగా వచ్చింది స్టిక్కర్ వేసుకోవడానికి. కొన్ని బుక్స్ ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా. అక్కడ ఆ స్కూల్ నేమ్ కనబడుతుంది కదా. ఏంటి చూడు ఇది ఏందండి? పెన్సిల్ కొట్టేసేదని ఉంటుంది. చిన్నప్పుడు నా గురించి ఏందో నా పక్కనే చదువుకున్నట్టు, నాతోనే ఉన్నట్టు, చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ కొట్టేసావంట కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చేదాని అంట కదా, సార్ నిన్ను కొట్టేవాడంట కదా అని ఏవేవో మాట్లాడుతున్నా. చిన్నప్పుడు తాత నిన్ను కానీ చిన్నప్పుడు కాలేజీ స్కూల్కి అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది కదండి, ఏడుస్తానే వెళ్ళేదాన్ని. కానీ కాలేజీకి కూడా మా అమ్మని తీసుకుని వెళ్ళేదాన్ని. ఆగిపోయినప్పుడు తిడతారు రామా అని చెప్పేసి అసలు సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని. వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. గోల్ చేస్తావు కదా నువ్వు, గోల్ చేస్తావు కదా నువ్వు, స్కూల్కి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను. వెరైటీ వెరైటీ బుక్స్ వచ్చాయి మా, వెరైటీ వెరైటీగా మనం వెళ్ళి పడుకున్నాడా అన్నీ వేసిన తర్వాత చూపిద్దాం. వేసానండి అన్నిటికి స్టిక్కర్లు, మొత్తం అన్నిటికీ వేసేసాను స్టిక్కర్స్ వేసాను. వారు ఇంకా తెచ్చుకొని ఉన్నాయి. మా పెద్ద అమ్మాయి రేపు, చిన్న అమ్మాయి రేపు వేసుకోవచ్చు. స్టిక్కర్స్ వేసేసాను. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్. నిద్ర చేస్తుంది బాగా, 1:30 అయిపోయింది. మా వారు అన్నారు చిన్నమ్మాయి దానికి కూడా ప్రార్థన అంట. అసలుకే ఎంత టైం పడితే బాబోయే, పిల్లలు చదివి కూర్చోనండి. అప్పట్లో అనుకో 2 నోట్బుక్స్, నోట్బుక్లో ఇటువైపు ఒక సబ్జెక్టు, ఇటువైపు ఒక సబ్జెక్టు. ఇది వేస్తే కదా మీకు టిఫిన్ అన్నం వేస్తున్నా, మీరు మా బంధువులంతా ఇంటికి వస్తారండి. వేసేయచ్చు కానీ ఏమంత ఓపిక అనిపించట్లే, వేయలేము. తినండి బంగారం, తినండి. మరి దానికి కూడా వేద్దామన్నవి. అంత కాలు నొప్పి ఉంటే బ్యాటరీకి పట్టుకోమ్మా, అక్కడ పెట్టమ్మా బ్యాటరీ, ఏసీ రిమోట్లో పెద్దాం. వేస్తానేమో కానీ నాకు ఓపిక లేదండి. ఒక నిమిషం అనేసి వెళ్ళి చెల్లి చూడండి. చూడండి పెట్టేసే దాంట్లో ఫస్ట్ కొంచెం కొంచెం ఇస్తాను. పేర్లు రాయాలిగా. ఉండు అలా కాదండి. స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టు, చేసి దాంట్లో పెట్టిస్తావా? ఇంకా పట్టుకొని తీసేయండి. ఏమని చెప్పాలా? అక్కడ గుడ్ నైట్ అండి, నిద్ర వచ్చేస్తున్నా వాళ్ళ. మరేమన్నావు నువ్వు? అది కూడా వేసేద్దాం, నువ్వు నిద్ర వస్తుందన్నావు.
ఈ రోజుకి వీడియో ఇంతేనండి. ఇల్లు బయట దాకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అందరి వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే తొందరగా అట్లా అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా అని కామెంట్ చేయండి. టైం 11:30 అయిపోయింది. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ వేరే బ్లాగ్తో కలుసుకుందాము. చిన్నమ్మాయి వేసేది ఏం తీయంలేండి, ఎందుకంటే 2 ఒకటే అయిపోద్ది. చిన్నమ్మాయికి కూడా వేయాలి, బ్యాగ్స్ అని ఓ అమ్మాయి ఇంకా చాలా పని ఉంది. ఇంకా డైలీ వ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటాను. బాయ్.